సిరి సిరి ఏమైంది సిరి? సిరి అమ్మాయికి ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 20 లక్షలు ఖర్చు అవుతుంది. అమ్మాయికి బ్రెయిన్లో ట్యూమర్ ఫామ్ అయింది. వీలైనంత తొందరగా అమ్మాయికి ఆపరేషన్ చేయించాలి, లేదంటే తను చనిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు మీకు ఎప్పుడైనా తలనొప్పి ఉందని చెప్పిందా? కొంచెం తలనొప్పిగా ఉంది. కొంచెం తలనొప్పిగా ఉంది. కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేసేయండి. ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. బావా, రే బావా, ఏమైందిరా? ఏమైంది చెప్పురా బావా. తన ప్రాణం విలువ 20 లక్షలంటారా బా? 20 లక్షలా? లేకపోతే చనిపోద్దంట్రా. వాళ్ళ నాన్నడు బావా, అతనే ఇస్తాడు. పెళ్ళయ్యాక కూడా ఆ నాన్ను చూసుకుంటే నాతో ఎందుకు బా పెళ్ళి? నా లైఫ్లోకి ఎందుకు బా తను? ఇది నా ప్రాబ్లం, నేనే సాల్వ్ చేసుకుంటా. రే బావా, అంత డబ్బులంటే ఎక్కడి నుంచి తెస్తాంరా? ఇంట్లో సేవ్ చేసుకున్న మనీ ఎంత కట్టేస్తాను బా. ఆ డబ్బులు నువ్వు ఇల్లు కట్టుకోవడం దాచుకున్న డబ్బులురా. నేను తాళి కట్టిన అమ్మాయి లేకపోతే నేను కట్టించిన ఇంటికి అందమే ఉంటుందిరా. నేను ఇంటికి వెళ్ళి మనీ తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రే బావా, కష్టాలనేవి క్యాలెండర్లో తేదీలు కావు, ఒకటి తర్వాత రెండు రావడానికి. ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో మనకి తెలీదు. మేడం 10 లక్షలు ఉన్నాయి, రేపు మిగతా 10 లక్షలు తెచ్చేస్తాను. ఆపరేషన్ మొదలు పెట్టండి మేడం. అలా అవ్వదు సార్, ఇప్పుడే కట్టియాలి. మేడం మీ కాలు పట్టుకుంటాను మేడం, రేపు ఎలా అయినా సెట్ చేస్తాను మేడం. అలా అవ్వదండి, రూల్స్ ఒప్పుకోవు. మొత్తం అంతా ఇప్పుడే పే చేయాలి. మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ సార్, వెళ్ళండి. అరే బావా, అర్జెంటుగా మనీ కావాలరా. అరే కొంచెం మనీ ఉంటే అరేంజ్ చేయరా. అరే కొంచెం మనీ కావాలరా, అర్జెంట్ రా. అరే ప్లీజ్ రా బావా, కొంచెం మనీ ఉంటే చూడరా. అరే కొంచెం అర్జెంట్గా రా, అరే ప్లీజ్ రా, మళ్ళీ ఇచ్చేస్తాను.
ఏం బావా? డబ్బులు సెట్ అవ్వట్లేదురా. ఎవరు రూపాయి ఇవ్వట్లేదు. బావా నీకు విషయం చెప్పాలరా. నువ్వేమనుకుంటావని చెప్పలేదు. చెల్లి ఆపరేషన్ కావాల్సిన ఖర్చు అంతా నాన్న హాస్పిటల్లో కట్టేశాడ్రా. అడిగితే ఎవరికి చెప్పొద్దు అన్నాడు. చెల్లి ఆపరేషన్ కూడా సక్సెస్ అయిపోయింది. చెల్లి సేఫ్గానే ఉంది. అయినా ఆయన వల్ల ఉపయోగం ఏముంది? ఊరి నిండా అప్పులు, వంటి నిండా తాగుడు వల్ల వచ్చిన జబ్బులు తప్ప. మరచాను నాన్న నీ ప్రేమని, మోసిన నీ భుజాలు విడిచాను. ఇన్నేళ్ళు భ్రమలో ఉన్నా నిన్ను దూరం పెట్టి ఓ నాన్న. ఓ నాన్న కళ్ళలో కన్నీళ్ళు, ఎలా అయ్యా సాధ్యం నీకు ఇంత ప్రేమ మా మీద? సఖియే నా ఊపిరి నువ్వే, సఖియే నా ప్రాణం నువ్వే. మేడం ఎలా ఉంది? లవ్ యూ బావా. సఖియే ఈ జన్మ ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అమ్మా, నాన్నెక్కడే? మీ నాన్న తాగేసి మేడ మీద పడుకొని ఉన్నాడు, వెళ్ళి చూడు. నానా, నానా. సారీ నాన్న, మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడేమైందిరా? నా లైఫ్లో జరిగినట్టు నీ లైఫ్లో జరగకూడదనుకున్నాను. నువ్వు నన్ను దూరం పెట్టినట్టు నిన్నెవరు దూరం పెట్టకూడదని చేశానురా. అవసరానికి మించిన ఆపదొస్తే ఎవరేం చెయ్యలేవురా. ఆ రోజు నాకొచ్చింది, ఈరోజు నీకొచ్చింది.
మనవి మధ్యతరగతి బతుకులరా. ప్రశాంతంగా బతకాలన్నా, ప్రశాంతంగా సావాలన్నా డబ్బుండాలిరా. రూపాయి సంపాదించినప్పుడు 100 రూపాయలు ఆపదొస్తే ఎవరేం చేయలేమురా. ప్రాణాలు విడిచిపెట్టడం తప్ప. మనం మధ్యతరగతి మనుషులు. ఇంట్లో బతికే బ్రతుకు కంటే కష్టాల్లో అప్పుల్లో బ్రతికే ఎక్కువరా. మన కలల కంటే కన్నీళ్ళే ఎక్కువ వస్తాయిరా. రేయ్, నువ్వు నా కొడుకురా నాన్న. సారీ నాన్న. అర్థం చేసుకోలేని వయసులో అపార్థం చేసుకున్నా. దగ్గరగా ఉండాల్సిన రోజుల్లో దూరం చేసుకున్నా. ఊరుకో నాన్న, ఏడవకరా. తిన్నావురా నాన్న? లేదు నాన్న, తింటాను. నువ్వు పడుకో. ఒంట్లో ఎలా ఉందమ్మా? పర్వాలేదు అత్తయ్య. ఎక్కడికి వెళ్ళారు రాజుబాబాయ్ ఇంకా మామయ్య? బయటకి ఎక్కడికో వెళ్ళారమ్మా. మామ అల్లుడు కలిసి చాలా రోజులైంది కదా. రాజును ఇన్ని రోజులు చాలా అపార్థం చేసుకున్న అత్తయ్య. రాజు చేసిన సాయం వల్ల అమ్మ కడుపులో మళ్ళీ పుట్టాననిపించింది. నువ్వే కాదమ్మా, రాజునెవరూ అర్థం చేసుకోరు. అందరూ అపార్థం చేసుకునేవాళ్లే. ఏ మనిషి అయినా ఎందుకిలా మారాడు అని అడిగితే కదా అర్థం చేసుకోవడానికి. కారణం లేకుండా ఏ మనిషి మారడు కదమ్మా. కారణం లేకుండా దేవదాస్ తాగుబోతు అవ్వలేదు. కారణం లేకుండా షాజహాన్ తాజ్మహల్ కట్టలేదు. మనిషిని అపార్థం చేసుకున్నంత ఈజీగా మనిషిని అర్థం చేసుకోరు కదమ్మా. అందుకే ఈ మనస్పర్ధలు, కారణం లేని గొడవలు. అప్పుడు రాజుకి 8 ఏళ్ళు. వాళ్ళ తమ్ముడికి బాలేదు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. డాక్టర్ గారు 5 లక్షలు అవుతాయని చెప్పారు. అప్పుడు మాకు తినడానికే సరిగ్గా లేదు. కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాగులేదు. ఏదైనా డబ్బుంటే సాయం చేయండి అన్నా. నా దగ్గర ఏడుంటుంది రామారావు? కూలి పని చేసుకుంటున్నా, నా దగ్గర ఏం మిగులుతుంది? కొడుకు బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. ఏదైనా సాయం చేయండి అమ్మా. లేవన్నయ్యా. అరే రాజు, కొడుకు ఆరోగ్యం బాగలేదు. ఏదైనా డబ్బులుంటే సాయం చేయరా. లేవన్నా, పిల్లలు చదువులకి అయిపోయి రూపాయి కూడా లేదు అసలు. చూడరా కొంచెం. అతను అడిగింది సలహా కాదు కదమ్మా, సాయం. అందుకే ఎవరూ ఇవ్వలేదు. అవసరానికి అనుకునే మనుషులందరూ దూరం అయ్యారు. మన మధ్యతరగతి జీవితాలు ఎలాంటివి అంటే, ఇంత ఖర్చు పెడితే మనిషి బ్రతుకుతాడని తెలిసినా కూడా డబ్బు ఖర్చు పెట్టి బ్రతికించుకోలేని బ్రతుకులమ్మా మనవి. అప్పటినుంచి వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న వల్లే చనిపోయాడని కోపం. వాళ్ళ తమ్ముళ్ళ ఎవరూ అవ్వకూడదని అప్పటినుంచి వాడు ప్రతి రూపాయి సేవ్ చేస్తూనే ఉన్నాడు. అదే రూపాయి వాళ్ళ నాన్న సేవ్ చేస్తే వాళ్ళ తమ్ముడు బ్రతికేవాడని అనుకుంటున్నాడు. తన చేతిలో తన కొడుకు చనిపోయాడని వాళ్ళ నాన్న తాగుడికి బానిసయ్యాడు.
బరువుగా ఉందిరా నాన్నను లేని నా ప్రాణం, నా చిన్నారి తండ్రి. వాడికి వాళ్ళ తమ్ముడంటే చాలా ఇష్టమమ్మా. మన మిడిల్ క్లాస్ లైఫ్లో కష్టాలు రూమ్ రెంట్ కట్టకుండా ఫ్రీగా ఉంటాయి. ఒక మనిషి మారడానికి బలమైన కారణం ఉంటుంది. వాడికి కొడుకు పుడితే వాడి తమ్ముడే పుట్టాడని వాడు అనుకుంటాడు. వాడు రాజమ్మ. వాడి రాజ్యంలో ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడు కష్టపడినా పర్వాలేదు అనుకుంటాడు. అల్లుడు కూర్చో కూర్చో కూర్చో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్లేదు నాన్న, మంచిగానే ఉంది. అల్లుడు ఇంత జరిగినప్పుడు చెప్పాలి కదా. ఇది నా ప్రాబ్లం మావయ్య, నేనే చూసుకుంటా. సరే అమ్మా, జాగ్రత్త. అల్లుడు ఇంకేంటి విశేషాలు? నా కూతురు ఏమైనా టార్చర్ చేస్తుందా? అయ్యో అలా ఏం లేదు మావయ్య. అందరూ అనుకుంటారు నా కూతురికి సోకులు ఎక్కువని, తనకి సేవింగ్స్ గురించి తెలియదని, నేనేదో లగ్జరీ లైఫ్ ఇచ్చానని మీరందరూ అనుకుంటున్నారు. తన్ని బాధ పెట్టకుండా చూసుకోవాలని నేను అనుకున్నాను. తను చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయిందనే విషయం మర్చిపోయి తను హ్యాపీగా ఉండాలని తను ఏది అడిగితే అది ఇచ్చేవాడిని. ఒక బాధ మర్చిపోవాలంటే దాన్ని మించిన సంతోషం వస్తే గానీ ఆ బాధ మర్చిపోలేం. తను చెప్తే అర్థం చేసుకుంటుంది అల్లుడు. తను ఎలాంటి అమ్మాయి అంటే బంగారం విలువ బంగారానికి ఎలా తెలియదో తనకి తన విలువ తెలియదు. మనం చెప్తే అర్థం చేసుకుంటుంది. తనకి నేను అమ్మనివ్వలేను కానీ ఆనందాన్ని ఇవ్వగలను. తన ఆడపిల్ల అల్లుడు, అర్థం చేసుకుంటే అందంగా కనిపిస్తుంది. అదే అపార్థం చేసుకుంటే అసహ్యంగా కనిపిస్తుంది. ఏమైంది సిరి, ఎందుకు అలా ఉన్నావు? నువ్వు ఇప్పటి నుండి సేవింగ్స్ ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకు? మన లైఫ్లోకి ఇంకో సేవింగ్స్ పార్ట్నర్ రాబోతున్నాడు.